హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బూన్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇవాళ వచ్చేసి రెసిపీ ఇది భవిష్య అడిగింది, అందుకే నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను అనమాట. నేను నార్మల్గా యూట్యూబ్ చూస్తూ ఉండంటే జస్ట్ నార్మల్గా వచ్చింది. నేను నార్మల్గా ఒక టైప్ ఆఫ్ పాస్తా చేయాలి అనుకున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే రెసిపీ వచ్చేసి వైట్ పాస్తా. నేను నార్మల్గా డిఫరెంట్గా వేరే టైప్లో పాస్తా ప్రిపేర్ చేయాలి అనుకుంటే భవిష్య ఇది అడిగింది, సో అది ప్రిపేర్ చేశాను. బట్ టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. మీరే చూస్తారు కదా భవిష్య ఏమని చెప్పిందో. భవిష్య రివ్యూ ఇచ్చింది. సో నేను దానికోసం ముందుగా ఒక ఏదైనా ప్యాన్ కానీ బౌల్ కానీ ఏదైనా ఒకటి తీసుకుని దాంట్లో నేను వాటర్ పోసుకొని కొంచెం వాటర్ కొంచెం వామ్ అయ్యే వరకు వాటర్ ఉంచాను. ఆ వామ్ వాటర్లో మరీ కూల్ వాటర్లో అంటే వాటర్ పెట్టిన వెంటనే మనం పాస్తాను వేయకూడదు. జస్ట్ కొంచెం అన్న వాటర్ అనేది వామ్ అవ్వాలి. ఆ తర్వాత నేను దానికి సాల్ట్ వేసాను. సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, పాస్తాకి సాల్ట్ పట్టాలి కాబట్టి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా పక్కన ప్యాన్లో పాస్తా అవి బాయిల్ అయ్యేంత వరకు నేను వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది ప్యూర్ వైట్ పాస్తా కాబట్టి దీనికి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ కూడా అవసరం లేదు. ఓన్లీ ఆనియన్ అండ్ మష్రూమ్ చాలు. నేను మష్రూమ్ వేస్తున్నాను. మష్రూమ్ అనేది కూడా చాలా హెల్త్కి, దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా చాలా హెల్త్కి మంచిది. మష్రూమ్లో అయితే ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని నేను మష్రూమ్ తీసుకున్నాను అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను. వైట్ పాస్తా కాబట్టి మనం ఏమీ వేసుకోవట్లేదు. కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ నాకైతే టేస్ట్ ఇలాగే బాగుండింది. సో నేను ఆనియన్స్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ చూస్తున్నారు కదా. నేను ఆనియన్స్ని నేను ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకి పాస్తా సైజుకి నాకు కావాలి, అంటే పాస్తా ఏ విధంగా ఉంటుందో అంత చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకి సైజ్ అనేది కనబడకుండా ఉండదని నేను ఈ విధంగా చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, లేదు ఇలా ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అంటే కనుక ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టేసేసుకోండి. ఓకే, నా దగ్గర అయితే ఈ టైప్ ఆఫ్ షేప్ పాస్తా ఉన్నాయి కాబట్టి నేను అవి తీసుకున్నాను. మీ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా ఉంటాయి కదా, బట్ మా హస్బెండ్ని తెమ్మంటే ఎప్పుడు ఇవే తెస్తారు. నేను వీటితోనే సేమియా కూడా ప్రిపేర్ చేస్తాను. డైలీ అదే వామజిలీతో సేమియా చేస్తే డిఫరెంట్గా ఉండాలి కదా పిల్లలకి అనేసి నేను దీంతోనే సేమియా కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మష్రూమ్ తీసుకున్నాను. నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి పాస్తా దానికి తగ్గట్టుగా నేను మష్రూమ్ తీసుకున్నాను. అండ్ మష్రూమ్ని చూస్తే కనుక బ్లాకిష్ అనేవి చాలా తొందరగా అయిపోతాయి, అంటే ఇవి ఆథరైజ్ అయిపోతాయి అనమాట. అంతేకాని ఇవి పాడైపోవడం అంటూ ఏమీ ఉండవు. నార్మల్గా వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది 10 to 15 డేస్ వరకే ఎక్స్పైరీ ఉంటాయి. బట్ తెచ్చిన 1-2 డేస్కే ఇది ఆటోమేటిక్గా బ్లాకిష్ వచ్చేస్తాయి. బట్ పాడైపోతాయి అనుకుంటారు, బట్ అసలు పాడైపోయి ఇది ఆథరైజ్ అయిపోతాయి అనమాట. మనకి ఇప్పుడు వంకాయ ఏ విధంగా అయితే కండ్రెక్కిపోయింది, బ్లాక్ కలర్ వచ్చేసింది అంటాం కదా, సో ఇదే విధంగా ఇవి అయిపోతాయి. మీకు కనుక బాగా బ్లాక్గా అయిపోయాయి అనుకుంటే, ప్యూర్ వైట్గా కనపడాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పీల్ చేస్తున్నానో మీకు చూపించాను కదా, సేమ్ అదే విధంగా మీరు పీల్ చేసేసుకోండి. పీల్ చేసిన తర్వాత కట్ చేసిన వెంటనే వాటిని సాల్ట్ వాటర్లో వేసుకోండి. మీకు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూడండి. చేస్తే మీకు ఎంత వైట్గా అంటే అంత వైట్గా కనిపిస్తాయి. ఎగ్జాక్ట్గా మనం ఫ్రెష్గా తెచ్చినట్టే ఉంటాయి. ఆల్రెడీ తెచ్చి కూడా ఫ్రెష్గా ఉంటాయి, బట్ 1 డేకి కూడా అలా అయిపోతూ ఉంటాయి అనమాట, బ్లాకిష్గా ఆథరైజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా నేను పీల్ చేయడం వల్ల మీరు చూసారు కదా ఎంత వైట్గా మష్రూమ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. బిఫోర్ ఆఫ్టర్ మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది కదా. సో మీకు ఎప్పుడైనా బ్లాకిష్ అయిపోతే ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా తీసేసేసుకోండి. వీటిని కూడా నేను నార్మల్గా కొంచెం కనిపించే సైజులోనే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఈ విధంగా కావాలంటే ఆ విధంగా రెండింటిని కట్ చేసి పెట్టుకోండి. మీరు కావాలి అనుకుంటే వేరే వెజిటేబుల్స్ యాడ్ చేయండి, బట్ వైట్ పాస్తా అనేది ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే మళ్ళీ కలరింగ్ వచ్చేస్తుంది కదా, సో మొత్తం వైట్గా ఉండాలి కాబట్టి నేనైతే ఓన్లీ ఇవి 2 తీసేసుకున్నాను అనమాట. ఈ వైట్ పాస్తా మాత్రం భవిష్య చాయిస్ ఇది. సో పాస్తా బాయిల్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. పాస్తా అనేది ఎప్పుడైనా సరే ఓవర్గా బాయిల్ అయిపోతే అస్సలు టేస్ట్ బాగోదు. ఇది మినిమం 5 minutes బిలోనే పడుతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా నేను ఆనియన్ మష్రూమ్ కట్ చేసేటప్పటికి నాకు ఇవి మష్రూమ్స్ కూడా కాదు, జస్ట్ ఆనియన్స్ కట్ చేసి మష్రూమ్ పీల్ చేసి చూపించే వరకు నాకు పాస్తా బాయిల్ అయిపోయింది. దాన్ని నేను ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని దాంట్లో కూల్ వాటర్ పోసేసుకున్నాను. దానివల్ల ఎక్స్ట్రాగా బాయిల్. సో ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి.
జస్ట్ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై కాదు, జస్ట్ నార్మల్గా 1 మినిట్ అలా సార్ట్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మనం మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. ఎక్కువగా అయితే ఫ్రై అవ్వకూడదు. జస్ట్ చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయిపోతే చాలన్నమాట. అండ్ నేను మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాను. మష్రూమ్స్ కూడా వేసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి. చిటికెడు అంటారు కదా, అంత మనం ఆల్రెడీ పాస్తాలో వేసాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ దీనికి తగినంత, ఈ వెజిటేబుల్స్కి తగినంత వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసేసుకొని కొంచెం సేపు మష్రూమ్ అనేది వాటర్ని బాగా రిలీజ్ చేస్తాయి. మష్రూమ్ అనేది కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం ఒక 2 మినిట్స్ అనుకోండి, 2 మినిట్స్ అలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సాల్ట్ మాత్రం అస్సలు ఎక్కువగా వేయొద్దు. మనం ఆల్రెడీ పాస్తాకి తగ్గట్టుగానే సాల్ట్ వేయాలి. దీంట్లో వేసిన తర్వాత పాస్తా అనేది సాల్ట్ని పీల్చదు. అందుకే పాస్తా బాయిల్ చేసేటప్పుడే ఎప్పుడు సాల్ట్ వేసేసేయాలి. జస్ట్ మనం ఒక 2 మినిట్స్ అలా సార్ట్ అవుట్ చేసేసుకుంటే చూసారు కదా, బాగా మష్రూమ్ ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్యాట్ మిల్క్ అనే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు నార్మల్గా అంటారు కదా గోల్డ్ ప్యాకెట్ అలా కలర్ అనేసి నేను కొంచెం ఫ్యాట్ మిల్కే తీసేసుకున్నాను. ఫ్యాట్ మిల్క్ తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. డైరెక్ట్గా పోస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకని కాచి చల్లార్చిన పాలనే తీసేసుకున్నాను. మీరు పాస్తాను చూసుకోండి, మీకు పాస్తాని బట్టి మీరు మిల్క్ అనేది యూజ్ చేయండి. చూసారు కదా, నేను పాస్తాకి తగ్గట్టుగా మిల్క్ తీసేసుకున్నాను. అండ్ ఏంటంటే దీంట్లో మనం క్రీమ్ కూడా యాడ్ చేయాలి. ఇది ఫుల్ వైట్ క్రీమీ పాస్తా అని చెప్పాను కాబట్టి క్రీమ్ యాడ్ చేయాలి. బట్ నా దగ్గర క్రీమ్ లేదు, మా హస్బెండ్ తెమ్మని చెప్పాను కూడా, బట్ తను మర్చిపోయారు అనమాట. సో అందుకని నేను కొంచెం మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. అండ్ పెప్పర్ తీసుకున్నాను. 7 to 8 మిరియాలు ఉంటాయి కదా, మిరియాలని దంచుకొని మిరియాల పొడి తీసేసుకోండి. నాకు ఎందుకో తెలీదు మిరియాల పొడి స్టోర్ చేసి పెట్టుకోవడం అంతగా నచ్చదు, అందుకే అప్పటికప్పుడు నేను దంచుకొని వేసేసుకుంటాను. అండ్ చిటికెడు ఎగ్జాక్ట్గా చిటికెడే కారం తీసుకున్నాను. దీంట్లో స్పైసీ అనేది ఎక్కువగా ఉండదు. ఇష్టపడే వాళ్ళు మాకు స్పైసీగానే కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, బట్ నార్మల్గా అయితే కొంచెం అన్న కారం వేసుకోవాలి. చిటికెడు కారం వేసుకున్నాను. అండ్ కొత్తిమీరని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. మీ దగ్గర ఆరిగానో అవి ఉంటుంది కదా, అది ఉంటే కనుక అది వేసుకోండి. అది లేదు అనుకుంటే కనుక ఈ విధంగా సన్నగా తరిగిన కొత్తిమీరని బాగా సన్నగా తరగండి. కొత్తిమీరని అది వేసేసుకోండి. ఇప్పుడు మనం అలాగే ఏదైతే మనం పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ పాస్తాని కూడా మనం సో మనం బాయిల్ చేసుకున్న పాస్తా అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు, ఇది మినిమం ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం దీన్ని మిల్క్లో బాయిల్ అవ్వనివ్వాలి. మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. బాయిల్ అయిపోయి తర్వాత కొంచెం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. క్రీమ్ ఉందంటే కనుక క్రీమ్ యాడ్ చేసిన తర్వాతే పాస్తా యాడ్ చేయండి. సో చూసారు కదా, ఒక 2 to 3 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తే అసలు చాలా క్రీమీగా టెక్స్చర్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చీజ్ క్యూబ్స్, నా దగ్గర మామూలుగా క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యూబ్స్, లేదా నార్మల్గా చీజ్ ఉంటే చీజ్ ఏదైనా సరే ఆ చీజ్ని తురుముకొని వేసుకోండి. తురుముకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా తీసుకోండి, లేదంటే తురుముకున్న తర్వాత దీంట్లో వేసుకోండి. నేను ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీదనే అలా చేస్తాను అనమాట. నాకు 1 హ్యాండ్తో కుదరలేదు కాబట్టి ఒకటే దగ్గర కాకుండా మొత్తం వేసుకోండి. మొత్తం అంతా వచ్చేలాగా చీజ్ని వేసేసుకొని కలుపుకోండి. దానివల్ల కూడా చాలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. బట్ ఇవైతే మాత్రం అసలు ఇవి స్కిప్ చేయకండి, అంటే చీజ్ని కూడా స్కిప్ చేయకండి. క్రీమ్ ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర క్రీమ్ లేకపోయినా బాగానే ఉంది, బట్ క్రీమ్ ఉంటే ఇంకా కొంచెం క్రీమీ టెక్స్చర్గా వచ్చేది అనిపించింది. చీజ్ వేయడం వల్ల కూడా చాలా దగ్గరగా అనిపించింది అనమాట. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ మిల్క్, చీజ్, క్రీమ్ ఇవన్నీ కొంచెం ఫ్యాట్ ఐటమ్సే కాబట్టి 10 years బిలో పిల్లలకి ఫ్యాట్ ఐటమ్స్ ఈజీగా పెట్టచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకే పిల్లలు. సో నేను ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసాను అనమాట పాస్తాని. ఇది ఎలా తినాలి అంటే మొత్తం ఆ క్రీమీ కూడా వచ్చేలాగా ట్రై చేయండి. మష్రూము, పాస్తా, ఆనియన్ అండ్ క్రీమ్ మొత్తం ఇలా తీసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బట్ ఇది వేడిగానే తినాలి. బట్ నాకైతే బాగా నచ్చింది అండ్ భవిష్యత్తు కూడా బాగా నచ్చింది. చిన్నపిల్లలకి ఫ్యాట్ పెడితే చాలా మంచిదండి. 10 years బిలో పిల్లలకి ఫ్యాట్ అనేది కంపల్సరీగా పెట్టాలి కూడా, వాళ్ళకి హెల్త్ మంచిది. ప్రోటీన్స్, ఫ్యాట్ వాళ్ళ బాడీకి అవసరం కాబట్టి తినని వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే బాగుంటుంది. ఎమ్మీ పాస్తా రెడీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా కాలుతుంది. సరే.
ఇలా ఒకటొకటి తీసుకొని ఊదుకో ఉప్పుని. కాలుతుంది. కాలుతుందా? ఉషా, హౌ ఇస్ ఇట్? సూపర్ యమ్మీ. థమ్స్ అప్. సూపర్. సో భవిష్యకి నచ్చిందంటే నా రెసిపీ సూపర్ అన్నమాట కదా. సూపర్, యమ్మీ యమ్మీ. అగ్గిపోయింది, బట్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఈ రెసిపీ. తినే. బాయ్ బాయ్ చెప్పరా. తినే.